ఉపవాస ప్రార్థనా కూడిక నిమిత్తము ఏర్పరచబడిన వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 119వ సంకీర్తన 89వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుని తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహావాత్సల్యతను బట్టి ప్రభువా, గడిచిన ఆగస్టు మాసం అంతా కాపాడి సెప్టెంబర్ మాసంలో మొదటి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మేము చేరి ఉన్నాం. నాయన కృప చూపించండి. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందినందుకు వందనాలు నాయన. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని వినాలని ఆశ కలిగి ఉన్నారో, నీ వాక్యాన్ని వినగలిగే చెవిని గ్రహించే హృదయాన్ని దయచేయండి. నీ సేవకుడు నీ ఆత్మచేత నింపి నా నోట నీ మాట ఉంచి నీ వాక్యం అర్థమయ్యే రీతిలో సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన క్రైస్తవ సంగమా, దేవుని పిల్లలారా, సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలో మనము ఏర్పరచబడిన వాక్యాన్ని చదువుకున్నాం కదా. కీర్తన గ్రంథం 119వ సంకీర్తన 89వ వచనంలో యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఈరోజు మన అంశం ఏంటంటే, వాట్ ఈస్ ద బైబుల్? బైబుల్ అంటే ఏంటి అర్థం? రెండవదిగా బైబుల్ చరిత్ర ఏంటి? వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద బైబుల్? సాధ్యంగా ఉపవాస ప్రార్థన, ఉపవాసం అంటే ఏంటి, ఎలా చేయాలి, ఇవన్నీ విన్నాం మనం. వాక్యాలు అయిపోయింది కదా, వాక్యాలు ఆల్రెడీ వినేసాం. అసలు బైబుల్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథం. ఇంకా మన బైబిల్ అంటే ఏంటో, బైబిల్ యొక్క చరిత్ర ఏంటో, బైబిల్ విభజన ఏంటో ఈరోజు ఈ వాక్యం ద్వారా క్లుప్తంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రపంచ క్రైస్తవ్యానికి మూల, విశ్వాసానికి మూల ఆధారమే దేవుని యొక్క వాక్యము లేక బైబుల్. క్రైస్తవ ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వాసానికి మూలాధారమే బైబుల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద బైబుల్? బైబుల్ అనే ఒక పదము ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఇది గ్రీకు భాషలో ఉన్న బిబ్లియో అనే ఒక పదములో నుండి బైబుల్ అనే పదము వచ్చింది. బిబ్లియో అనే పదములో నుండి బైబుల్ అనే పదం వచ్చింది. అంటే అర్థం ఏంటంటే పుస్తకము. బైబుల్ అంటే ఏంటి? పుస్తకము. కనుక చాలామంది మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, అసలు బైబుల్ అంతా కూడా చాలా భాషల్లో వ్రాయబడింది. ఆదిమ హీబ్రూ భాషలో, గ్రీకు భాషలో వ్రాయబడింది. కాబట్టి పదాలన్నీ కూడా మూల పదాల్లోనికి, ఆ భాషలోనికి మనం వెళ్ళగలిగితే బైబిల్ యొక్క పరమార్థం మనకు అర్థము అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. బైబిల్ అంటే ఒక పుస్తకము. ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, కానీ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బుక్స్. అంటే చాలా పుస్తకాల సముదాయం అన్నమాట. బైబిల్ అంటే ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ బుక్. అది ఒక పుస్తకం మాత్రమే కాదు, అనేక పుస్తకాల సముదాయం. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో? 66 పుస్తకాలు ఉన్నాయి. అసలు ఈ లోకమంతటికి కారణము దేవుని వాక్యము. దేవుడు తన మాట ద్వారా ఈ సృష్టి అంతటిని చేశాడు. ఆయన వాక్యము ద్వారా, ఆయన మాట ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డాయని మనము చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా,
అసలు బైబిల్ గురించినటువంటి ఆ యొక్క స్టడీని, బైబిల్ స్టడీని ఏమంటారంటే థియాలజీ అంటారు. థియాలజీ అంటారు. బైబిల్ గురించి చదువుకోవడాన్ని ఏమంటారు? థియాలజీ. చాలామంది మీ విద్యార్థులు, మీ పిల్లలు చాలామంది చదువుకుంటారు కదా, ఆ చదువుకునేటటువంటి కోర్సుని రకరకాల పేర్లతో పిలుస్తారు కదా. ఆ మొక్కల గురించి చదివేదాన్ని మొక్కల శాస్త్రాన్ని బోటనీ అంటారు. జంతువులకు సంబంధించినటువంటి శాస్త్రం చదవటానికి జువాలజీ అంటారు. అదేవిధంగా భౌతిక సంబంధమైన వాటిని తెలుసుకోవడానికి ఫిజిక్స్ అంటారు. అదేవిధంగా రసాయనకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి కెమిస్ట్రీ అంటారు. ఇంకా లోకంలో ఎన్నో రకాలైనటువంటి స్టడీస్ ఉన్నాయి. అయితే దేవుని వాక్యము లేక బైబిల్ గురించినటువంటి స్టడీని ఏమంటారంటే థియాలజీ అంటారు. ఏమంటారు? థియాలజీ. థియాలజీ అంటే ఏంటి అర్థం? ఇది కూడా తెలుగు పదం కాదు కదా, ఇది కూడా తెలుగు పదం కాదు. థియో అంటే అర్థం, థియో అంటే వర్డ్, లోగోస్ అంటే వర్డ్, థియో అంటే గాడ్. థియో అంటే ఏంటి? గాడ్. లోగోస్ అంటే వర్డ్, అంటే వాక్యము. థియాలజీ అంటే దేవుణ్ణి గురించిన వాక్యము నేర్చుకోవడమే థియాలజీ. దేవుణ్ణి గురించిన మాటలను వివరంగా తెలుసుకోవటమే థియాలజీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు 66 పుస్తకాలు ఉన్నాయి కదా. బైబిల్ని మొదటిగా మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ని 2 భాగాలుగా మనం విభజించవచ్చు. చెప్పండి, బైబిల్ ఎన్ని భాగాలకు విభజించవచ్చు? 2 భాగాలు. ఏంటివి చెప్పండి? 1 పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. అంటే పాత నిబంధన అనగా 39 పుస్తకాలు ఉన్నాయి కదా. 39 పుస్తకాలను ఏమన్నారు? పాత నిబంధన అన్నారు. 27 పుస్తకాలను ఏమన్నారు? క్రొత్త నిబంధన అన్నారు కదా. మరి పాత నిబంధన అయిన 39 పుస్తకాలు హీబ్రూ భాషలో వ్రాయబడ్డాయి. ఏ భాషలో వ్రాయబడ్డాయి? హీబ్రూ భాషలో వ్రాయబడ్డాయి. అదేవిధంగా 27 పుస్తకాలు క్రొత్త నిబంధనగా ఉన్న ఈ పుస్తకాలు మరి గ్రీకు భాషలో వ్రాయబడ్డాయి అనే సత్యాన్ని మనము గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని పరిశుద్ధ గ్రంథం అని పిలిచారు కదా. బైబిల్ ఏమని పిలిచారు? పరిశుద్ధ గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం అనగా పరిశుద్ధమైన పుస్తకాల సముదాయం అని ఎలా పిలిచారంటే, పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధమైన మాటలు దానిలో ఉన్నాయి. ఎవరి మాటలు ఉన్నాయి? పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధమైన మాటలు దానిలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ పుస్తకానికి ఈ పేరు లేదు. ఎందుకంటే రకరకాల పుస్తకాలు ఉన్నాయి, మనుషులు రాసి ఉంటారు, వ్యక్తుల చేత రాయబడి ఉంటాయి. కానీ ఈ పుస్తకం రాసింది దేవుడే స్వయంగా వ్రాయించారు. 40 మంది రాశారంట. ఎంతమంది రాశారు? 40 మంది రాశారు. వ్రాసిన వారు కొంతమంది రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, పశువుల కాపరులు ఉన్నారు, అవునా కదా, పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, మరి పశువుల కాపరులు ఉన్నారు, మరి జాలర్లు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి ద్వారా వివిధ సమయాల్లో దేవుడు వివిధ రీతులుగా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న టైములో పరిశుద్ధాత్మ దేవుడట ఒక నెట్వర్క్గా పనిచేశాడు. చూడండి, ఈ రోజులు మొబైల్స్ వచ్చినాయి కదా, మొబైల్కి నెట్వర్క్ ఉండాలి. నాడు మొబైల్ వచ్చేసరికి ప్రపంచం అంతా ఒక చిన్న గ్రామంగా మారిపోయింది. ఏ వార్త తెలిసినా నిమిషాల్లో ప్రపంచం అంతటికి అర్థమైపోతుంది. ఎందుకంటే నెట్వర్క్ ఉంది కాబట్టి, మీడియా ఉంది కాబట్టి. అంతేకాదు, ఈ రోజుల్లో మనం ఏదైనా ఒక పేరు నమోదు చేసుకోవాలంటే ఒక ఆధార్ కార్డు ఉంది కదా, మన నెంబర్ కొట్టగానే మన లైఫ్ అంతా వచ్చేసి, మనం ఎక్కడ ఉంటున్నామో, మన లైఫ్ ఏంటో, మనం ఏం చేస్తున్నాం, మన పేరేంటో, మన వృత్తి ఏంటో అవన్నీ వస్తున్నాయి కదా. వీళ్ళు మార్చడానికి అవకాశం ఉందా? లేదు. ఆన్లైన్లోకి ఎక్కడం కదా, అంటే నెట్వర్క్లోకి ప్రవేశించడం అన్నమాట.
ఆనాడు చూడండి, మరి 40 మంది వ్యక్తులు చేత దేవుడు తన వాక్యాన్ని వ్రాయించినప్పటికీ 40 ప్రాంతాల్లో వారు ఉన్నారు, 40 దేశాల్లో వారు ఉన్నారు, 40 కాలాల్లో వారు ఉన్నారు. అందరూ ఒకే కాలంలో రాయలే. పేతురు రాసిన 2వ పత్రికలో వారు ఎలా ఉన్నారంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు. కనుక వాక్యం ఎప్పుడు కూడా ఒకసారి చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా. వాక్యం ఎప్పుడు మనుషుల ఇష్టాన్ని బట్టి రాయలా, మనుషుల ఇష్టంలో నుండి రాలా. చూడండి, ఒక పుస్తకం చదివామనుకోండి, ఆ రచయిత యొక్క ఇష్టం మనకు అర్థమవుతుంది కదా. ఆ రచయిత యొక్క ఊహ, అతను చేసిన ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా దానిలో మనకు కనబడతాయి. కనుక వాక్యం అనేది, బైబిల్ అనేది మనుషుల ఊహను బట్టి కానీ, ఇచ్చ అంటే ఇష్టాన్ని బట్టి కానీ వ్రాయబడలేదు, కలగలేదు. మనుషులందరూ అనగా 40 మంది వ్యక్తులు పరిశుద్ధాత్మ ఆ రోజుల్లో నెట్వర్క్గా పనిచేయటం ద్వారా దేవుని మూలంగా వారందరూ కూడా వాక్యాన్ని కూర్చినటువంటి సందర్భాన్ని చూస్తాం. మరి అంతకుముందు బైబిల్ ఎలా ఉండేది? అంతకుముందు దేవుని వాక్యాలు ఎలా ఉండేది తెలుసా? నోటి మాటల ద్వారా చారవేసేవాడు. నోటి మాటల ద్వారా దేవుడు బైబిల్ గ్రంథంలో చూడండి, నోవహుని పిలిచాడు. ఆదికాండం 7వ అధ్యాయం 12వ అధ్యాయం అబ్రహామును పిలిచాడు. ఇలా పిలవటం అంటే వాళ్ళు దేవుడు పిలిచినప్పుడు, దేవుడు నోటి మాట ద్వారా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి చెప్పారు, ఇదిగో దేవుడు నన్ను పిలిచి నాతో మాట్లాడాడు. మాట్లాడడం అంటే వాక్యమే కదా, మాట్లాడడం అంటే బైబిలే కదా. అవి ఏం చేసేవాళ్ళు అంటే ఇశ్రాయేలు ప్రజలు తరతరాలకు వాటిని చారవేశారు మాటల ద్వారా. ఇప్పుడు చూడండి, మన తల్లిదండ్రులు, మన తాతలు ఏం చేశారంటే గతంలో పుస్తకాలు లేవు రాయటానికి ఏమి, మరి అప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళ పిల్లల్ని, మనవాళ్ళని కూర్చోబెట్టి ఏం చెప్పేవాళ్ళు? వాళ్ళు చేసిన పనులన్నీ చెప్పేవాళ్ళు మాట ద్వారా. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మా తల్లిదండ్రులు మాకు ఈ విషయాలు చెప్పారు కాబట్టి మీకు కూడా ఈ విషయాలు చెబుతున్నావు, ఉపయోగపడే విషయాలు చెప్తున్నావు అని చెప్తారు. అలాగే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవుని మాటలు అనగా దైవ సంబంధమైన భక్తితో కూడిన మాటలు మీ పిల్లలకు మీరు నేర్పాలి. అదే వాక్యం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం, ఇశ్రాయేలుని విను, నేను దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణాత్మతో ప్రేమించు. నేను ఈరోజు చెప్పి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. వాటిని నీ పిల్లలకి ఏం చేయాలి? అభ్యసింపజేయాలి. కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, పండుకునేటప్పుడు, మరి త్రోవ నడిచేటప్పుడు నీ పిల్లలకు వాటితో ముచ్చటించాలి. నీ నడుమ బాసికాలుగా ఉండాలి, నీ గౌన్ల మీద రాయాలి. తండ్రి కథ ఇవన్నీ కూడా దేవుడు అలాగూ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం ఇశ్రాయేలు ప్రజలు చెప్తాడు. అంటే వాక్యాన్ని, దేవుని మాటలు మీరు ఏం చేయాలి? మీ పిల్లలకి చెప్పాలి, నేర్పాలి. అయితే అలా కాలక్రమేణా కొంతకాలంకి వచ్చేసరికి వాక్యాలు దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలు సీనాయి కొండ దగ్గరకు వచ్చేటప్పుడు, ఐగుప్తుని సీనాయి కొండ దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడు రాతి పలకల మీద రాశాడు. ఫస్ట్ వాక్యం ఒకటి రాశాడు, రాతి పలకల మీద రాశాడు. అంటే రాతి పలకలు గల ఆజ్ఞలు ఎవరు ఇచ్చే? మోషేకు దేవుడు ఇచ్చాడు కదా. సీనాయి కొండ మీదకి పిలిచి అక్కడ 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు ఆజ్ఞలు కలిగిన పలకలు ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. ఆజ్ఞలు కలిగిన పలకలను తీసుకుని వచ్చాడు. తర్వాత కాలంలో మీరు గమనించండి, అంటే వాక్యము మొదటిగా రాతి పలకల మీద రాయబడింది. రెండవది మట్టి పెంకుల మీద రాశారంట. రాతి పలకల మీద, రాళ్ల మీద, మట్టి పెంకుల మీద రాసేవాళ్ళు. అదేవిధంగా చెట్టు బెరడు మీద రాసేవాళ్ళు. ఇంకా కొంతకాలంకి వచ్చేసరికి
ఐగుప్తు నాగరికత అభివృద్ధి చెందుతున్న టైంలో పెపైరస్ అనే ఒక చెట్టు ఉందట. ఆ చెట్టు బెరడు మీద మరి వాక్యం రాశారు. గతంలో కూడా మరి పూర్వకాలంలో చర్మపు చుట్టల మీద రాశారు, డెడ్ సీ స్క్రోల్స్ అంటారు. ఇవన్నీ కూడా రాస్తూ తరతరాలకు వాటిని జాగ్రత్తగా భద్రపరిచేవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని చదవటానికి నిలబడ్డాడు సమాజ మందిరంలో. ఆయన చేతికి ఏమిచ్చారు? బైబిల్ ఇచ్చారా? ఏమిచ్చారు? గ్రంథపు చుట్ట ఇచ్చారు. యెషయా గ్రంథపు చుట్ట. యెషయా గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. చూడండి, యేసుక్రీస్తు ప్రభుకి చర్మపు చుట్టలతో కూడిన ప్రవక్తల గ్రంథాలు చుట్ట యేసు ప్రభు చేతికి ఇచ్చారు. కనుక ఆలోచన చేయండి. ఇలాగూ మనము బైబిల్ గ్రంథాన్ని మనం గమనించగలిగితే, బైబిల్ గ్రంథం అలాగూ వాక్యాన్ని మాటల ద్వారా తరతరాలకు అందజేయబడుతూ అవి చర్మ చుట్టల మీద, తర్వాత రాతి పలకల మీద, మరి పెంకుల మీద, మరి అలా వ్రాయబడుతూ పెపైరస్ అనే చెట్టు బెరడు మీద వ్రాస్తూ అది ఒక వాణిజ్య పంటగా ఆ రోజుల్లో పండించేవాళ్ళు అంట, పేపర్ కోసమే ప్రత్యేకంగా. కనుక ఆలోచించేది, ఇలా క్రమంగా దేవుని వాక్యము చేర్చబడుతూ ఉంది అనే సత్యాన్ని మనము గ్రహించాలి. బైబిల్ రాయటానికి ఎంతకాలం పట్టిందంటే 1800 సంవత్సరాలు పట్టిందంట. ఎన్ని సంవత్సరాలు పట్టింది? సుమారుగా 18 అంటే 15 నుండి 16, 17, 1800 సంవత్సరాల కాలం పట్టిందంట బైబిల్ రాయడానికి. అయితే వ్రాసినటువంటి పుస్తకాలు లేకపోతే డెడ్ సీ స్క్రోల్స్ ఏం చేయబడినాయి అంటే, అసలు బైబిల్ మనకు ఎలాగ దొరికిందంటే, మృత సముద్రం, ఇశ్రాయేలు దేశంలో మృత సముద్రం అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక సముద్రం దగ్గర కొమరాను గుహలు అన్నీ ఉన్నాయి. ఏమన్నాయి అక్కడ? కొమరాను గుహలు ఉన్నాయి. ఆ గుహల దగ్గర ఒక కాపరి, పశువులు కాసుకోవటానికి అక్కడికి వెళ్ళాడు. అయితే ప్రియ దేవునిలారా, మరి అక్కడ గొర్రెలు కాసుకుంటూ పశువులు కాసుకుంటున్న టైంలో ఆయన ఏం చేశాడంటే, ఒక రాయి బలంగా విసిరాడంట. ఆ గేదెలను కానీ, పశువులను కానీ, గొర్రెలను కానీ కాయటానికి, వాటిని తోలడానికి ఒక బలమైన రాయి విసిరినప్పుడు అనుకోని రీతిగా ఒక రాయి ఆ గృహలో ఒక కొండకు తగిలింది. దేని తగిలింది? కొండకు తగిలిసరి. కొండ సౌండ్ వేరుగుంటుందా లేదా? కొండ శబ్దం రాగానే అతను డౌట్ వచ్చి ఎన్ని రాళ్ళు వేసిన అదే శబ్దం వస్తుంది. ఇక్కడ ఏదో దొరుకుతుందని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కొండలో ఏం రాయబడింది? ఏమున్నాయి తెలుసా? చుట్టలు, చర్మపు చుట్టలు. అంటే దేవుని వాక్యం అక్కడ దాచబడింది. అసలు ఎందుకు అక్కడ వాక్యం దాచబడింది అంటే అదొక చరిత్ర అన్నమాట. ఎందుకు ఆయనకి అక్కడ లభించాయి అలాంటి అది కూడా ఒక చరిత్ర. అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఒక తెల్ల పేజీ ఉంది కదా, ఆ తెల్ల పేజీలో ఎందుకు అక్కడ దాచబడ్డాయి ఆ చర్మపు చుట్టలు అనేది ఆ తెల్ల పేజీలో ఉందన్నమాట. 400 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే బబులోను సామ్రాజ్యం, ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలు, బబులోను సామ్రాజ్యం చెప్పాను మీకు కదా, మాదీయ పారసీక సామ్రాజ్యం, 3 గ్రీకు సామ్రాజ్యం, 4 రోమా సామ్రాజ్యం. ఆ టైంలో ఇశ్రాయేల్ దేశము, యెరూషలేము పాడవుతున్న పరిస్థితుల్లో, శత్రువుల చేతికి అప్పగింపబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఉన్నటువంటి పూర్వీకులు ఏం చేశారంటే వాటిని జాగ్రత్తగా దాచిపెట్టారు. కొంతమంది చెదిరిపోయారు, కొంతమంది ప్రాణాలు దక్కించుకున్నారు, కొంతమంది హతులైపోయారు. ఆ సమయంలో ఆ గ్రంథపు చుట్టలు వారికి దొరికాయి. ప్రియ దేవునిలారా, ఆలోచన చేయండి. అవి అప్పుడు దొరికినాయి కాబట్టి అప్పటివి అనుకోకూడదు మనం. ఏనండి? అప్పుడు దొరికినాయి కాబట్టి అప్పటియే అని అనుకోకూడదు. ఇది 19వ శతాబ్దం, 18 నుండి 19వ శతాబ్దంలో ఈ డెడ్ సీ స్క్రోల్స్ దొరికాయట. దొరికినప్పుడు అప్పుడు దొరికినాయి కాబట్టి అప్పుడు అనుకోకూడదు. అవునా కదా? అప్పుడు ఆ సమయంలో జాన్ గూటన్బర్గ్ అనే ఒక ఆయన అచ్చు యంత్రాన్ని కనిపెట్టాడు. ఏం కనిపెట్టాడు? అచ్చు యంత్రాన్ని కనిపెట్టాడు. అప్పుడు మొదటిగా ప్రింట్ అయినటువంటి పుస్తకమే బైబుల్. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రింట్ అయినటువంటి పుస్తకమే బైబుల్. బైబిల్ ఎంత ఉండేది తెలుసా? ఫస్ట్లో ప్రింట్ అయితే ఇదిగో మన గది, మన చర్చి అంత ఉండేది.
ఎంత ఉండేది? ఇప్పుడు ఎంత ఉంది బైబిల్? చిన్నది, పాకెట్లో కూడా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? అవునా? ఆ రోజుల్లో అంత పెద్ద పుస్తకం అంట. మొట్టమొదటిగా ప్రపంచంలో ఏదైనా పుస్తకాన్ని ప్రింట్ చేశారంటే అది బైబిల్ గ్రంథమే అనే సత్యాన్ని మనమందరము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. మనం ఎంత ధన్యులమండి! ప్రపంచంలో మొదటిగా ప్రింట్ అయినటువంటి పుస్తకము బైబిల్. కనుక ఈ బైబిల్ గ్రంథాన్ని మన చేతిలోకి వచ్చిందంటే ఎన్ని వ్యయ ప్రయాసలు కూర్చి మరి ఎంతోమంది మహానుభావుల యొక్క త్యాగాన్ని బట్టి దేవుడు ఆయన వాక్యాన్ని మన చేతిలోనికి తీసుకొని వచ్చాడు. కనుక ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాము. మొదట్లో బైబిల్లో అధ్యాయాలు లేవంట. అధ్యాయాలు లేవు, వచనాలు అన్నీ కలిపే ఉండే. జాన్ విక్లిఫ్ అనే ఒక ఆయన బైబిల్ని అధ్యాయాలుగా, వచనాలుగా డివైడ్ చేశాడంట. డివైడ్ చేస్తే ఆ రోజుల్లో మరి రోమా చక్రవర్తి అనేటువంటి నీరో జాన్ విక్లిఫ్ అనే ఒక భక్తిపరుణ్ణి ఆయన దివిటీలు కట్టి ఎంతోమంది బైబిల్ కొరకు, దేవుని సేవ కొరకు, మరి క్రీస్తు సువార్త కొరకు పరిచయం చేసే ఎంతోమంది ప్రవక్తలు దివిటీలు కట్టి వాళ్ళ మీద తారు పోసి వాళ్ళకి మంట అంటించి వాళ్ళని కాల్చివేసి ఆ వెలుగులో విందు చేసుకునేటటువంటి ఒక క్రూరుడైనటువంటి రాజు, రోమా చక్రవర్తి అయిన నీరో జాన్ విక్లిఫ్ చేసిన పని ఏంటంటే వాక్యాన్ని అధ్యాయాలుగా, వచనాలుగా డివైడ్ చేసి. ఈరోజు మనం అధ్యాయం చదువుతున్నాం, మనకు అధ్యాయాలు ఉన్నా కానీ మనం చదవలేకపోతున్నాం బైబిల్ కదా. వచనాలు ఉన్నా కరెక్ట్గా చూడలేకపోతున్నాం. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు గమనించాలి. అందుకే ఆ బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు ఆ రోజుల్లో మరి బైబిల్ లేకముందు ఏం వాడారంటే, బైబిల్ లేకముందు 39 పుస్తకాలు అనగా ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. తోరా ఉంది. తోరా అంటే అర్థం, తోరా అంటే ఏంటండి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? బైబిల్లో ఏ పుస్తకాలను ధర్మశాస్త్రం అంటారు? ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. హీబ్రూ భాషలో ఏమంటారంటే తోరా అంటారు. ఏమంటారు? తెలుగులో పంచగ్రంథాలు లేక ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం అంటారు. మోషే ఆ రోజుల్లో రాశాడని అంటారు కొంతమంది దేవుడే రాశాడంటారు కదా. దీనికి చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గ్రీకు భాషలో ఈ తోరాని ఏమంటారంటే పెంటాట్యూక్ అంటారు. పెంటాట్యూక్ అంటే గ్రీకులో పెంటా అంటే 5 అని అర్థం, 5 పెంటాట్యూక్ అంటే అర్థం 5 కాండాలు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథం అంతా కూడా మన చేతిలోకి వచ్చింది. ఈ బైబిల్ గ్రంథాన్ని మనము ఎంతో జాగ్రత్తగా చదవవలసినటువంటి వారమై ఉన్నామనే సత్యాన్ని నేను మీకు తెలియచేయుచున్నాను. ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని మనము విభజనగా మనం ఆలోచన చేసుకోగలిగితే బైబిల్ గ్రంథాన్ని విభజిద్దాం. బైబిల్ గ్రంథాన్ని మనం విభజన చేయగలిగితే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలే ఉండాలా? ఇంకా ఎక్కువ ఉండొచ్చు కదా, తక్కువ ఉండొచ్చుగా. 66 ఎందుకు ఉన్నాయి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆలోచన చేశారా? ఫస్ట్ పుస్తకం ఏంటి? చివరి పుస్తకం గుర్తున్నాయా? ఫస్ట్ పుస్తకం ఆదికాండం, ప్రకటనల గ్రంథం చివరి పుస్తకం. ఫస్ట్ ఏమో సృష్టి ప్రారంభము ఆదికాండం, ప్రకటనల గ్రంథం సృష్టి అంతము కదా. ఆది అంతం, ఆల్ఫా ఒమేగా నేనే అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. కనుక ఈరోజు గమనించండి, బైబిల్ గ్రంథాన్ని మనం గమనించగలిగితే, విభజించగలిగితే, అసలు బైబిల్లో 66 పుస్తకాలు ఎందుకు ఉండాలి అంటే అదొక చరిత్ర. అది ఇప్పుడు చెప్పాలని టైం ఎక్కువ అయింది.
ఎందుకు ఉండాలి 66 అనేది ప్రభు చిత్తం అయితే మరొకసారి మీకు తెలియచేస్తాను. ఎలా 66 కూర్చారు అనేది కదా. బైబిల్లో 2 పుస్తకాలు 2 భాగాలుగా మనం చూస్తే అంటే పాత నిబంధన 2 క్రొత్త నిబంధన. పాత నిబంధన 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు. పాత నిబంధన అంతా కూడా ఆదిమ హీబ్రూ భాషలో వ్రాయబడింది. అదేవిధంగా హీబ్రూ భాషలో వ్రాయబడింది. రెండవది 27 పుస్తకాలు అనగా క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. అయితే ఆశ్చర్యం ఏంటంటే మరి గతంలో వాక్యం లేదు కదా, మరి వాళ్ళు ఏం ఉపయోగించారు? పౌలు దగ్గర ఏముంది? యేసుక్రీస్తు ఏం ఉపయోగించాడు? శిష్యులు ఏం వాడారు? యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కదా, శిష్యులు పరిచయం చేసిన తర్వాత కదా, 18, 19వ శతాబ్దంలో కదా బైబిల్ గ్రంథం అంతా కూడా అచ్చు వేయబడి మన చేతులకు వచ్చింది. మరి గతంలో ఏం వాడారు వాళ్ళు అంటే ఏం వాడారని మనం ఆలోచన చేసే లేఖనాల ప్రకారంగా అప్పుడు ఉన్న పుస్తకాన్ని ఏమన్నారంటే సెప్టువజెంట్ అన్నారు. ఏమన్నారు? సెప్టువజెంట్ అంటే ఆనాడున్న తోరా కానీ, ప్రవక్తల గ్రంథాలు కానీ, చరిత్ర కానీ వీటన్నిటిని ఏం చేశారంటే ఆదిమ హీబ్రూ భాషలో వ్రాయబడింది కాబట్టి తరాలు మారే కొద్దీ, జనరేషన్ మారే కొద్దీ ఆ లాంగ్వేజ్ వాడేవాళ్ళు తక్కువ అయ్యారు. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడున్న తెలుగు ఏంటంటే మనం మిక్స్డ్ తెలుగే. కొన్ని ఇంగ్లీష్ పదాలు కలుస్తాయి, కొన్ని తెలుగు పదాలు కలుస్తాయి. గతంలో వాడినటువంటి తెలుగు ఇప్పుడు లేదు, అవునా కదా? అంటే జనరేషన్ మారే కొద్దీ లాంగ్వేజ్ కూడా ఏమవ్వాలి? మారాలి. అలాగ వాళ్ళు ఏం చేశారంటే 70 మంది పండితులు కూర్చొని అంటే ఆదిమ హీబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్ పండితులైనటువంటి వారు 70 మంది కూర్చొని వాటిని మోడర్న్ లాంగ్వేజ్లోకి తర్జుమా చేశారు. దే వర్ ట్రాన్స్లేటెడ్ ద బైబుల్ ఇంటూ ఓల్డ్ Hebrew to modern Hebrew. They were translate the book of the holy scriptures. పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళంట వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఎంతో భయపడుతూ చేశారు. నీ దేవుడిని యెహోవా నేనే అనే చోట వాళ్ళు ఆ వాక్యం రాయటానికి గడగడలాడేవాడు. పెద్ద అక్షరాలతో రాసేవాడు. వాళ్ళు తలస్నానం చేసేవాళ్ళు, ఎంతో నిష్ఠగా ఉండేవాళ్ళు. వాక్యం ఈరోజు మన చేతుల్లో ఉందంటే ఏదో ఆషామాషిగా మనం అనుకుంటాం, కానీ ఆ రోజులో తర్జుమా చేయటానికి వాళ్ళు ఒక వాక్యం తర్జుమా చేయటానికి భయపడేవాడు, గడగడలాడేవాళ్ళు పండితులు. ఒకవేళ దేవుని వాక్యం తర్జుమా చేసేటప్పుడు తప్పులు వెళితే ఏమైద్దో మా గతి ఏమవుతుంది? ఈరోజు మనం వాక్యం సరిగా చదవకపోతే ఏమైందిలే, కొంతమంది వాక్యం చదివేటప్పుడు అదలా తొందర చదువుతారు, కానీ వాక్యం తప్పుపోతే అక్కడికి మళ్ళీ తిరిగి రారు. ఈరోజు నీ వాక్యం తప్పుగా చదివానని ఏ రోజున మీరు బాధపడ్డారా? తప్పుగా రాశానని బాధపడ్డారా? సరి చేసుకోవాలి. ఆ రోజుల్లో పౌలు వాడిన దాన్ని ఏమన్నాడు? ఆ 70 మంది పండితులు ట్రాన్స్లేట్ చేసిన దాన్నే తోరా లేక సెప్టువజెంట్ అన్నారు. ఏమన్నారు? సెప్టువజెంట్. కనుక ఇవన్నీ కూడా బైబిల్ చరిత్ర అనేది చాలా చిన్నది కాదు, చాలా చాలా పెద్ద చరిత్ర బైబిల్ గ్రంథానికి ఉన్నది. ఇప్పుడు మనం బైబిల్ విభజనలో మనం వెళ్ళగలిగితే 39 పుస్తకాలను పాత నిబంధనలు అన్నారు. ఆదిమ హీబ్రూ మోడర్న్ లాంగ్వేజ్ హీబ్రూ భాష రాయబడితే ఆ రెండవది 39 అంటే 27 పుస్తకాలున్న క్రొత్త నిబంధన ఏమో గ్రీకు భాషలో వ్రాయబడింది. అయితే ఈ బైబిల్ విభజన మనం గమనించగలిగితే మొదటిగా 39 పుస్తకాలను మనం విభజించగలిగితే 39 పుస్తకాలను కొన్ని భాగాలుగా విభజిద్దాం. మొదటిది ఏంటంటే మొదటి 5 పుస్తకాలను ఏమన్నారు? పంచకాండాలు లేక ధర్మశాస్త్రము లేక తోరా లేక పెంటాట్యూక్ అన్నారు. వీటిని ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం వీటిని ఏమన్నారు? పంచకాండాలు లేక ధర్మశాస్త్రం. తర్వాత 12 పుస్తకాలను ఏమన్నారంటే చరిత్ర అన్నారు. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, 2వ గ్రంథం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం, 2వ గ్రంథం, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు గ్రంథం వీటిని ఈ 13 పుస్తకాలను ఏమన్నారంటే చరిత్ర గ్రంథాలు అన్నారు. ఏమన్నారు? ఈ 13 పుస్తకాలని చరిత్ర గ్రంథాలు అన్నారు.
కొంతమంది యోబు పుస్తకం, యోబు గ్రంథం చరిత్ర కాదంటారు, కొంతమంది కావ్య గ్రంథం అని అంటారు. ఏదేమైనా మనం గమనించగలిగితే, అదేవిధంగా మిగతా 4 పుస్తకాలను ఏమన్నారంటే కావ్య గ్రంథాలు. ఏమన్నారు? కావ్య గ్రంథాలు. అంటే కీర్తన గ్రంథం, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, వీటిని ఏమన్నారంటే కావ్య గ్రంథాలు అన్నారు. కావ్య గ్రంథాలు అని పిలిచారు. అదేవిధంగా మిగతా 5 పుస్తకాలని పెద్ద ప్రవక్తులు అని పిలిచారు. యెషయా గ్రంథం, ఇర్మియా, విలాప వాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు కదా, ఈ 5 పుస్తకాలని ఏమన్నారు? పెద్ద ప్రవక్తులు అన్నారు. అంటే పెద్ద ప్రవక్తలు అంటే పెద్ద వయసు ఉంటుందా అంటే పెద్ద వయసు ఉంటాం కాదు, ఇక్కడ ఎక్కువ మ్యాటర్ రాశారు, ఎక్కువ సమాచారం రాశారు, కనుక వీళ్ళని పెద్ద ప్రవక్తలు అన్నారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ప్రవక్తలు 4 ఉన్నారు, 5 కాదు. ఒక ఆయన 2 పుస్తకాలు రాశారు. ఎవరైనా? ఇర్మియా. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇర్మియా విలాప వాక్యాలు రాశాడు, ఇర్మియా గ్రంథం రాశాడు. కాబట్టి ఇక్కడ 4 ప్రవక్తల చేత 5 పుస్తకాలు రాయబడ్డాయి. వీటిని 5 పెద్ద ప్రవక్తులని పిలిచారు. అదేవిధంగా 12 పుస్తకాలు ఉన్నాయి. ఈ 12 పుస్తకాలు చిన్న ప్రవక్తులు అని పిలిచారు. హోషయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుక్కు, జఫన్య, హగ్గయి, జకర్యా, మలాకి. వీటిని ఈ 12 మంది ప్రవక్తలను చిన్న ప్రవక్తలు అని పిలిచారు. అంటే వీళ్ళు చిన్నవాళ్ళు అని కాదు అర్థం, కొంచెం మ్యాటరే వారు వ్రాసారు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. చివరిగా మరి నూతన నిబంధన విభజన చూచి ముగించుకుందాం. నూతన నిబంధన విభజన ఏంటంటే, క్రొత్త నిబంధనలో మరి 4 పుస్తకాలను ఏమన్నారంటే సువార్తలు అన్నారు. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను. ఈ సువార్తలను ఏమన్నారు? ఇవి ఎన్ని పుస్తకాలు? ఇవి 4 పుస్తకాలు. కానీ చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారు తెలుసా? 5వ సువార్త కూడా ఉంది. 5వ సువార్త ఏంటో తెలుసా? యెషయా గ్రంథం. పాత నిబంధనలో ఉన్న యెషయా గ్రంథాన్ని ఏమంటారు? 5వ సువార్త. అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి, ఆయన శ్రమ గురించి, ఆయన పరిపాలన గురించి, ఆయన జీవితంలో జరగబోయే సంఘటనల గురించి ముందుగానే యెషయా ప్రవచించాడు. కాబట్టి యెషయా గ్రంథాన్ని 5వ సువార్త అని పిలుస్తారు. కొంతమంది బైబిల్ పండితులు అలాగూ అభిప్రాయపడతారు. కనుక 4 సువార్తలు మనం చూసాం. అదేవిధంగా మరి 4 పుస్తకాలు. ఒక పుస్తకం చరిత్ర, సంఘ చరిత్ర అంటారు. అపోస్తుల కార్యాలు ఎవరు రాశారే? వైద్యుడైన లూకా రాశాడు అపోస్తుల కార్యములు, ఒక పుస్తకం. అదేవిధంగా సంఘ చరిత్ర అంటారు ఒక పుస్తకాన్ని. తర్వాత మరి పౌలు రాసిన పత్రికలు. పౌలు 14 పత్రికలు రాశాడు. రోమా పత్రిక, కొరింథీ మొదటి పత్రిక, 2వ పత్రిక, గలతీయులకు, ఎఫెసీలకు, ఫిలిప్పీలకు, కొలస్సీలకు, తెస్సలోనికీయులకు మొదటి పత్రిక, 2వ పత్రిక, తిమోతి మొదటి పత్రిక, 2వ పత్రిక, తీతు, ఫిలేమోనుకు, హెబ్రీయులకు, ఇవన్నీ రాసింది పౌలే. పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు, 14 పత్రికలు రాశాడు. మన వాక్యం చదివేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు జాగ్రత్తగా వినండి. 2వ రాజులు, 3వ రాజులు, 1వ సమూయేలు, 2వ సమూయేలు, 1 తిమోతి, 2వ తిమోతి, 1 పేతురు, 2 పేతురు, 2 పేతురు లేరు, 2 సమూయేలు లేరు, 2 రాజులు లేరు, 2 తిమోతిలు లేరు. ఉన్నారా? అంటే మనం పలకటానికి ఏమవుతుంది? హకీం అని ఏమంటాం? 2వ పేతురు అంటాం. 2వ పేతురుని పట్టుకొచ్చారు ఎక్కడన్నా? పేతురు రాసిన 2వ పత్రిక. అందుకే ఇప్పుడు నేను చదివేటప్పుడు 2వ పేతురు అన్నానా? 2వ సమూయేలు అనలా. మొదటి గ్రంథం, 2వ గ్రంథం అని చదవాలి. చూడండి, ఈ 14 పత్రికలను పౌలు పత్రికలని పిలిచారు. అదేవిధంగా 7 పత్రికలు ఉన్నాయి కదా, 7 పత్రికలను ఇతర పత్రికలు అన్నారు. యాకోబు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, యోధ
వీటిని ఏమన్నారంటే ఇతర పత్రికలు అన్నారు. ఏమన్నారు వీటిని? ఇతర పత్రిక. చివరిగా మనం ఆలోచన చేస్తే చివరి పత్రికను అనగా చివరి పుస్తకాన్ని ఏమన్నారంటే ప్రకటనల గ్రంథం లేక ప్రత్యక్షతల గ్రంథం. ప్రత్యక్షతల గ్రంథం అంటే పద్మాసు ద్వీపంలో యోహాను, యేసుక్రీస్తు యోహాను పరవాసిగా ఉండి ఆత్మవశ్యుడై పరలోక సంబంధమైన విషయాలు తెలుసుకుని ప్రత్యక్షతలను అనుభవించాడు కాబట్టి ప్రత్యక్షతల గ్రంథం, ప్రకటనల గ్రంథాన్ని మనం గమనిస్తాం. కనుక ఇవన్నీ కూడా బైబిల్ విభజనగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన సహోదరులారా, మనము బైబిల్ పట్టుకుంటున్నాం కానీ బైబిల్ చరిత్ర మనకు తెలియదు. బైబిల్ తీసుకొస్తున్నాం కానీ బైబిల్ అంటే ఏంటో మనకు తెలియదు. ఈ రోజు నుండి అయినా సరే మీరు బైబిల్ యొక్క విలువ తెలుసుకోండి, బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని, ఆకాశం ముందు దేవుని వాక్యం నిలకడగా ఉంది. భూమి ఆకాశాలు గతించిన దేవుని మాటలు గతించిపో. ఒక ఆయన అన్నాడు, శబదాలు చేసి నేను వాక్యం లేకుండా చేస్తానన్నాను. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇల్లే బైబిల్ శాలగా మారిపోయింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వాక్యాన్ని ఎవరు నాశనం చేయలేరు, దేవుని వాక్యాన్ని తగలబెట్టలేరు. చాలా మంది సాధు సుందర్ సింగ్ అని వాక్యాన్ని తగలబెట్టాడు. ఏ వాక్యం తగలబెట్టాడు? ఆ వాక్యం పట్టుకుని ప్రకటించాడు. అవునా కదా? ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్లో నాకు చిన్న పుస్తకం, చిన్న పేపర్ ముక్క దొరికి ఎలాగైనా బైబిల్లో తప్పులు కనిపెట్టాలని ఆ పేపర్ ముక్క పట్టుకొని బైబిల్ చదివితే ఆయన ఏమంటాడు తెలుసా? బైబిల్లో తప్పులు కనిపెడదామని నేను చదివితే బైబిల్ నాలో తప్పులు పట్టుకుందన్నాడు. బైబిల్ని వాక్యాన్ని ఎవరు అంతం చేయలేరు. దేవుని వాక్యము నిరంతరము నిలుచున్నది. భూమి ఆకాశము గతించిన దేవుని వాక్యము గతించిన. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యము స్థిరమైనది, ఆకాశముందు నిలకడగా ఉంది. కనుక ఆ వాక్యాన్ని మనం చేత పట్టుకుని ఎలా కనపడాలి? పౌలు అంటాడు, మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. మన వాక్యాన్ని పట్టుకోవడానికి సిగ్గుపడకూడదు. వాక్యం పట్టుకోవడానికి కానీ చదవటానికి కానీ సిగ్గుపడకూడదు. అవునా? వాక్యం పట్టుకోవడానికి కానీ చదవటానికి కానీ ఏం చేయకూడదు? ఈరోజు నువ్వు వాక్యం పట్టుకోవడానికి సిగ్గుపడ్డావు అనుకో, రేపు నిన్ను చూసి కూడా దేవుడు సిగ్గుపడతాడు. పట్టుకున్నప్పుడు సిగ్గుపడాలి. అవునా కదా? దేవుని వాక్యం పట్టుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఈ వాక్యం పట్టుకున్నవాడు పడిపోయినట్లు లేడు. ప్రపంచంలో ఉన్నారా? వాక్యాన్ని పట్టుకోకుండా పడిపోయిన వాళ్ళు లోకంలో చాలా మంది. పట్టుకున్నవాడు పడిపోయినట్లు లేడు చరిత్రలో. ఇఫ్ యు క్యారీ ద బైబిల్ నౌ, ఆఫ్టర్ ఇట్ విల్ బి క్యారీ యూ. బైబిల్ ఈరోజు నువ్వు మోయగలిగితే తర్వాత బైబిల్ గ్రంథం నిన్ను మోస్తుంది. హల్లెలూయా. వాక్యం విలువ తెలుసుకుందాం, వాక్యాన్ని అర్థం చేసుకుందాం, గ్రహిద్దాం. దేవుని వాక్యాన్ని మరి మన హృదయాల్లో భద్రం చేసుకుందాం. ఈరోజు రాయబడాల్సింది పేపర్ల మీద కాదు, పుస్తకాల్లోనే మాత్రమే కాదు. ఎక్కడ రాయబడాలి? హృదయం అనే పలక మీద రాయబడాలి. దావీదు అంటాడు, ప్రభా నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని. ఎవరైతే వాక్యాన్ని హృదయంలో రాసుకుంటారో, హృదయంలో భద్రం చేసుకుంటారో, వారు ఎప్పుడు తప్పిపోరు, పడిపోరు. వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు. మనకి ఈరోజు మనం ఎలాగున్నాం పరిశీలించుకుందాం, వాక్యపు విలువ తెలుసుకుని ముందుకు సాగిపోదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం మీ అందరి తోడై ఉండి కాపాడును గాక. ఆమె సమస్య జ్ఞానించే దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధులను తండ్రి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఆయన ఎంత బిడ్డలైతే ఈ వాక్యాన్ని వీక్షించారు ప్రభా, బైబిల్ అంటే ఏంటో, బైబిల్ చరిత్ర ఏంటో, బైబిల్ విభజన ఏంటో నాయన సూటిగా తేటగా మాతో మాట్లాడి నాయన మమ్మల్ని ఆత్మీయంగా పురికొల్పినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి. విత్తబడిన వాక్యాన్ని బట్టి వారి నీ వాక్యపు విలువ, బైబిల్ విలువ తెలుసుకోవటానికి నాయన, వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేయటానికి ప్రభా కృప చూపించండి. వందనాలు. వారి ఆత్మీయ యువతను వెలిగించి
నీ కొరకు సాక్షులుగా జీవించడం కృప చూపించమని వాక్యాన్ని నిత్యము పఠిస్తూ ధ్యానిస్తూ తండ్రి అనేకులకు సాక్షార్థంగా జీవించి కృప చూపించి వారి ఆత్మీయ జీవితాలను బలపరిచి స్థిరపరిచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను త్రియేక దేవుని సదాకాల దేవుని సన్నిధి మీకు తోడై ఉండి దేవుడు మేము బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.